ఎంతమంది ఉన్నారండి ఐనవేల్ టెంపుల్ లో భోజనాలు వీడియో లాస్ట్ దాకా చూసండి. ఇంక బండి పూజ చేయించుకుని నెక్స్ట్ భోజనం కలిసి చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఐనవేల్ టెంపుల్ ఏంటంటే ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుందండి. డైలీ వేలలో తింటారో. ఇక్కడ చూడండి ఎంతమంది కుక్ చేస్తున్నారో సాంబార్లు అయ్యి. చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉందండి. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అట్ ఏ టైం ఒక 300 మెంబర్స్ తినడానికి సిట్టింగ్ అయితే కెపాసిటీ ఉందండి ఇక్కడ. ఫస్ట్ అయితే నీట్గా ఆకు ప్రసాదం వేసి రెడీగా ఉందన్నమాట. నెక్స్ట్ కర్రీ పప్పు అయితే వేసారు. ఇంక నెక్స్ట్ వైట్ రైస్ అనమాట అండి. డైలీ చాలా మంది తింటారు అనమాట భోజనాలు. నేను ఒకప్పుడు చాలా సార్లు వచ్చేవాడిని, కానీ చాలా గ్యాప్ వచ్చింది అనమాట. నీట్గా ఫస్ట్ అయితే కొబ్బరికాయ పచ్చడి ఉంటుంది. కొబ్బరికాయ పచ్చడి తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. ఇంక నెక్స్ట్ వెజ్ కర్రీ అనమాట అండి, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పప్పు, ఇంక ఫైనల్ లాస్ట్లో రసం అనమాట అండి. ఇంక అన్నీ వేసి భోజనం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంటుంది అనమాట కౌంటర్ దగ్గర. ఒక 500 రూపీస్ అయితే ఇచ్చానమాట గోదావరి రుచులు నేమ్ అయితే చెప్పి. ఇంకా బయటకు వచ్చినప్పటికి ఆల్రెడీ ఇంకో బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ మాతో పాటు పూర్తి అయిపోయింది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ అనమాట. అనమాట అర్థం చేసుకోండి ఎన్ని పూజలు జరుగుతాయి డైలీ, కార్లు కానీ బండ్లు కానీ. ఇక్కడ వెళ్ళిపోయే ముందు అయితే ప్రసాదాలు తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి 5 పులిహార 5 లడ్డూలు అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఐనవేల్ వచ్చినా సరే తిరిగి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతారు ఐనవేల్ ప్రసాదం తెచ్చారు పులిహార అని చెప్పి. ఈ కవర్ వచ్చేసి మంద అనమాట. ఈ రోజులో ఎవరన్నా సరే వస్తే ఈ సైడ్ మన అమలాపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేసుకోండి. ఇంక తిరిగి వెళ్ళిపోతుంటే పంచముఖ ఆంజనేయ అన్నాడని చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే మా మమ్మీ ఆగి కింద దండం పెట్టి మరి వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పుడు నేనైతే మామూలు బైక్ మీద దండం పెట్టేసుకుని ఇంకా అమలాపురం రిటర్న్ అయితే అయిపోయాను. ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఇంకేదో చల్లగా తాగాలి కదా అని చెప్పి ఒక కోకోనట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కోకోనట్ జ్యూస్ చాలా బాగుంది గైస్. మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం.